హలో ఫ్రెండ్స్, మొత్తానికైతే గోల్కొండ వచ్చేసినాం. గోల్కొండ రావడం ఇది సెకండ్ టైం అన్నమాట. మా వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారు. అందుకని ఎగ్జైట్మెంట్ తోటి వీడియోలు తీసుకుంటూ ఉన్నారు. అయితే అందరం కలిసి సెల్ఫీలు తీసుకుందాం అనుకున్నాం. సెల్ఫీలు అయితే ఈ విధంగా తీసుకున్నాం అన్నమాట. సెల్ఫీలు తీసుకొని అలా ముందుకు వెళ్తున్నాం. వీడైతే మా తమ్ముడు, నేను అలాగే ఫొటోస్ తీసుకున్నాం. మళ్ళీ అందరం కలిసి సెల్ఫీలు తీసుకున్నాం. వాళ్ళకంటే ముందే పైకి రావాలని నేను వాళ్ళందరికంటే ముందే వచ్చేసి ఇలా సెల్ఫీలు తీసుకుంటూ పైనుంచి వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. చాలామంది, చాలా క్రౌడ్ ఉంది. వ్యూ చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా ఉంది. మొత్తానికైతే వాళ్ళ మీద ముందే నేను పైకి వచ్చేసాను. పైకి వచ్చి పైన అయితే ఇలా ఉంది. చాలా అంటే చాలామంది వచ్చారు. ఫుల్ రష్ ఉంది. అందరూ ఫోటో తీసుకుంటున్నారు. నేను ఒక్కనే వచ్చాను కాబట్టి నేను ఇలా వీడియో తీసుకుంటూ తిరుగుతున్నాను. ఇక్కడ కొంతమంది అమ్మాయిలు కూర్చోన్నారు. కావాలని కెమెరా వాళ్ళ వైపు తిప్పానన్నమాట. మొత్తానికైతే మా వాళ్ళు పైకి వచ్చారు. ఇలా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాం. వీడైతే మా మామ అన్నమాట. అందరం కలిసి ఇలా సెల్ఫీస్ తీసుకొని ఎందుకో ఈ అమ్మాయిని కూడా ఫోటో తీయాలనిపించింది. ఫోటో తీసుకొని అలా పైకి ముందుకు వెళ్ళాం. పైన అయితే ఇలాగుంది. ఇటు సైడ్ నుండి వ్యూ చూద్దామన్నా కూడా చుట్టూ అందరు ఉన్నారు. సరేలని ఇటు సైడ్ నుండి వచ్చాం. బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అయితే ఇలా ఉంది, చూస్తున్నారు కదా. ఈ ఎరుపుగ్గాలకి గోల్కొండ వచ్చి చార్మినార్ కావాలంట. చార్మినార్ చార్మినార్ అంటున్నారు. చూస్తున్నారు కదా, గోల్కొండ బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంది. మళ్ళీ కిందికి అయితే వస్తున్నాం. వీడు బామర్ దిగాడు అన్నమాట. వీడైతే బాగా ఫొటోస్ అంటే ఫొటోస్ తీస్తున్నాను. అలాగే కిందికి బయలుదేరాం. కిందికి బయలుదేరంగానే ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు ఎదురయ్యారు. అమ్మాయిలు కత్తిలా ఉన్నారు కదా. నడుచుకొని చాల్సిపోయి ఇక్కడ కూర్చున్నాం. కూర్చొని వీడియో తీసుకుంటూ ఉన్నాం. జనాల పని కూడా అయిపోయింది. ఆ ఉన్న అమ్మాయి ఎందుకు ఒక్క చూపు చూసింది, ఎందుకు. మొత్తానికి కిందికి అయితే వచ్చి ఇక్కడ రాకీ బాయ్ లాగా పోజులు ఇచ్చాం. నేను అండ్ మా బామర్ది, వాడు కూడా అలాగే. చాలా క్లిప్స్ అనేవి డిలీట్ అయ్యాయి ఫ్రెండ్స్. మా తమ్ముడు ఫొటోస్ తీయమన్నాడు. చాలా క్లిప్స్ అనేవి డిలీట్ అయ్యాయి ఫ్రెండ్స్. అందుకని వీడియో అంతగా క్లారిటీ లేదు. క్లిప్స్ అనేవి ఎలా డిలీట్ అయ్యాయో ఏమో మరి. ఇక్కడ ఈ కింద అయితే చాలామంది గుంపుగా ఉన్నారు. 245 kg స్టోన్ లిఫ్ట్ చేయాలి. ముందుగా మా వాడు వెళ్ళాడు. ఎంత ట్రై చేసిన వాడు వల్ల కాలేదు. ఇది సపోర్ట్ కుదరటం లేదు ఫ్రెండ్స్. తర్వాత వేరొక బ్రదర్ వచ్చి లిఫ్ట్ చేద్దామని వచ్చాడు. బ్రో మాత్రం ట్రై చేస్తున్నాడు కానీ లేవడం లేదు. జిమ్ పర్సన్ అన్నమాట. తర్వాత టవల్ తీసుకుని ట్రై చేశాడు. లేపుతలేని తెలుస్తుంది కానీ మా వాళ్ళు అలా చూస్తూ ఉండిపోయారు. మొత్తానికైతే లిఫ్ట్ చేశాడు ఫ్రెండ్స్. తర్వాత మా మామగాడు కూడా వెళ్ళి ట్రై చేశాడు. ఆ స్టిక్ సాయంతో లేపడానికి అసలు కుదరడం లేదు. తర్వాత నేను వెళ్ళి ట్రై చేశా. మామూలుగా అయితే కొంచెం కదిలింది. ఎంత ట్రై చేసినా అది చాలా వెయిట్ ఉంది. 245 kgs కదా.
దాంట్లో చెయ్యి ఎరకపోయి రావడం లేదు. అయినా కూడా పట్టు వదలకుండా మళ్ళీ ట్రై చేద్దాం అనుకున్నా. అయినా నా వల్ల కాలేదు. మళ్ళీ ట్రై చేశాను. కొంచెం 1 ఇంచు లిఫ్ట్ అయింది. నా పని అయిపోయింది, నేను వచ్చేసాను. మళ్ళీ మా అన్నగా ట్రై చేస్తానని వచ్చాడు రీచ్ చేయడానికి. ఇందాకే వాడి వల్ల కాలేదు. ట్రై చేస్తున్నాడు కానీ అది కొంచెం కూడా కదలడం లేదు. ఇంకా వాడి వల్ల పక్క వచ్చేసిండు. ఇంకా మొత్తానికి అయితే వెళ్ళిపోదామని అనుకున్నాం. ఇంకా మా గోల్కొండ ట్రిప్ అయితే ఈ విధంగా ముగిసింది. చాలా ఎంజాయ్ చేసాం అన్నమాట. చాలా అంటే చాలా వీడియోస్ డిలీట్ అయ్యాయి, అందువల్ల వీడియో అంత క్లారిటీగా లేదు. సారీ ఫ్రెండ్స్. ఇవైతే నేను లాస్ట్ టైం వచ్చినటువంటి ఫొటోస్. ఇలాంటి వాటి కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసి పెట్టుకోండి. ఆ వీడియోలు మిస్ కాకుండా వస్తాయి.